ఇంట్లో ఉగాది పనులైతే స్టార్ట్ అయిపోయాయి. మరి మీ ఇంట్లో స్టార్ట్ అయ్యాయో లేదో చెప్పండి. ఇదిగోండి మార్నింగ్ అయితే ఇంకా లెగిసాము. నాతో పాటు హితిక అయితే లెగిసిపోయింది. మేము లెగిసేసరికయితే 6:30 అయ్యింది. ఇంకా హితికతో కొంచెంసేపు అయితే అలానే బెడ్‌రూమ్‌లో కూర్చున్నాను. ఈలోపు బయటకొచ్చేసి చూసేసరికయితే మా అత్తయ్య అయితే ఇంకా మొత్తం బూజు దులిపేసి పేపర్‌లేస్తుంది. ఇంకా నేనైతే హాట్ వాటర్ పెట్టుకొని తాగేసి మా అత్తయ్య నేను తాగేసి అక్కడైతే హితికని పెట్టాను. ఆమె గూడా కొంచెం క్లీనింగ్‌లో హెల్ప్ చేస్తున్నట్టు చూడండి ఎలా చేస్తుందో అక్కడ ఫుల్‌గా ఆడికేసుకుంటుంది. ఇంకా మా అత్తయ్య అక్కడ పేపర్‌లు అవన్నీ ఏసేసి సదిరేసిన తర్వాత వాటినైతే నీట్‌గా పేర్చేసుకుంది. పెద్ద దుమ్మయితే ఏమి ఉండలేదు. షెల్ఫ్స్ కదా! దుమ్మయితే ఏం లేదు అంతగా. ఇంకా క్లీన్ చేయాలి కదా! కొత్త సంవత్సరం అని క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాము. నైటే ప్లాన్ చేసుకున్నాము. ఇలా క్లీన్ చేద్దాం అనేసి. ఇదిగోండి షెల్ఫ్స్ అన్నీ తీసేసి మంచిగా పేర్చేస్తుంది. దుమ్మెక్కువ లేదు కాబట్టి ఆ పేపర్స్‌ని రీయూజ్ అయితే చేస్తున్నాము. మరి గ్యాస్ ప్రాబ్లమ్ గూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పేపర్‌లు అవన్నీ ప్రాబ్లమ్ వస్తదేమో ముందే భయమేసేస్తుంది. అందుకే ఏదైనా తక్కువ యూజ్ చేసుకోవాలి కదా! మేమైతే పేపర్‌లు అవన్నీ అయితే అవే యేసుకున్నాము. యేసుకున్న తర్వాత ఆ పక్కన ఇంకా కొన్ని వేస్ట్ సామాన్లున్నాయి పెట్టుకున్న ప్లేస్‌లో గూడా క్లీన్ చేసేస్తుంది. మా హితిక చూడండి ఎలా ఆడుకుంటుందో. పొద్దున్నే లేచిపోతుంది, ఆడేసుకుంటుంది ఇట్లా. మళ్ళీ 9కి అలా పడుకుండిపోతుంది. ఇంకా అదైతే క్లీన్ చేసేసింది. కిచెన్ వరకు క్లీన్ చేసేసి కోళ్ళని కొట్టేసి మంచిగా క్లాత్‌నైతే క్లీన్ చేసేస్తుంది. ఇంకా ఇప్పుడైతే నా వంతు. ఇంక నేనైతే కిచెన్‌లో అవన్నీ స్ప్రే చేసేసి మంచిగా అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా పురుగులైతే వచ్చేస్తున్నాయి. ఎంత క్లీన్ చేసినా గానీ ఇంకా పిల్లలున్నారు కదా! ఏదైనా కడిగేసి యూజ్ చేయాల్సొస్తుంది. మరి ఎందుకొస్తున్నాయో పురుగులు, బొద్దింకలనేది మాకైతే అర్థం అవ్వట్లేదు. దానివల్ల అయితే డస్ట్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది. అవి పిల్లలు గూడా పెట్టేస్తున్నాయి. ఇదిగోండి ఇంకా నేనైతే పేపర్స్ తీసి మంచిగా స్ప్రే చేసుకొని బొద్దింకలది స్ప్రే చేసుకుంటే బొద్దింకలు రావనే నమ్మకము అంతే. ఇంకా ఇదిగోండి ప్లేట్స్‌లో ప్లేట్స్, గరిటెల్లో గరిటెలు, గిన్నెల్లో గిన్నెలు వాటన్నిటినైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఆడవాళ్ళు ఏదైనా సామాన్లు ఎక్కువ కొనేస్తారు గానీ వాటిని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం కదా! మాకు కూడా సామాన్లంటే చాలా ఇష్టం. మా ఇంట్లో సామాన్లయితే చాలా ఉంటాయి. వాటిని అలానే మెయింటైన్ కూడా చేస్తాము. ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్, వీక్లీ థ్రైస్ ఇవైతే క్లీన్ చేస్తుంటుంది. ఇంకా ఉగాది కాబట్టి డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా నేనైతే కిచెన్ క్లీన్ చేసేసాను. చేసేసి క్రాకరీ యూనిట్ అయితే లోపలవి ఇంకా ఏం తీయట్లేదు. అంత డస్ట్ లేదని బయట అద్దాలే స్ప్రే చేసేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి క్లీన్ చేసేసాను ఇంకా. ఇంకా అది అయిపోయిన తర్వాత టీవీ యూనిట్ దగ్గర కూడా అంత డస్ట్ ఏం రాదు. హితిక అయితే ఆడుకుంటుంది. హంసిక అయితే వాళ్ళ నానితోని క్లీన్ చేస్తుంది. ఇంకా నేనైతే హితికని చూసుకుంటా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఆమెను ఎత్తుకుంటా కూడా క్లీన్ చేసేస్తున్నాను. మరి మీ ఇంట్లో కూడా మొదలయ్యాయా ఉగాది పనులు? మన తెలుగు వారికి ఇది ముఖ్యమైన పండగ కదా! మేమైతే అందుకే క్లీన్ చేసేసుకుంటున్నాము సంక్రాంతికి. ఇలా ఇదిగోండి నేనైతే అక్కడ క్రాకరీ యూనిట్ క్లీన్ చేస్తున్నాను. మా అత్తయ్యను హంసిక అయితే ఇక్కడ దేవుడి గుడి తలుపులు, టైల్స్ అవన్నీ టైల్స్ కంపల్సరీ క్లీన్ చేస్తుంది మా అత్తయ్య అయితే సర్ఫ్ వాటర్‌తోని. వైట్‌వి కదా స్పీడ్‌గా మళ్ళీ బ్లాక్ కలర్ అయిపోతాయని దీపం పెట్టేటప్పుడు బ్లాక్ అయిపోతుంది కదా అందుకు. ఇంకా ఒక్కొక్కరైతే ఒక్కొక్క పనైతే చేసుకుంటున్నామండి ఇట్లా కలిసిమెలిసి అందరం ఒక్కొక్క పనైతే చేసేస్తాము. ఇంకా ఇది నేనైతే ఫ్రిడ్జ్ అయితే మేము ఈ రూమ్‌లోకి వచ్చినప్పుడు అయితే క్లీన్ చేసాము. ఇంకా క్లీన్ చేయలేదు. ఎవరైనా వస్తే చూస్తే భయపడతారేమో అన్నంతగా మారిపోయింది. పిల్లలతో నేను బిజీ, మా అత్తయ్య డ్యూటీకెళ్తారు, ఆమె బిజీ. ఇంత డీప్ క్లీనింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇలా పండగలొచ్చినప్పుడు అయితే కంపల్సరీగా చేస్తాము. ఇంకా ఫ్రిడ్జ్ అలాంటివైతే ఏమీ కొనలేదండి. ఈ ఫ్రిడ్జ్ అయితే పాతదేని. నేనైతే ఒక సైడ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే మా అత్తయ్య వాళ్ళు బీరువా అవన్నీ తుడుస్తున్నారు. మా హితిక కూడా పెద్ద పని చేస్తుంది. అక్కడైతే ఆమె ఆడుకుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉన్న అద్దాలు అవన్నీ తీసేసాను కదా! లోపలున్న ఆ డొక్క అయితే తీసేసి అందులో ఉన్న సామాన్లన్నీ ఒక బుట్టలో యేసుకొని వీటన్నిటినైతే తోమేసుకోవాలి.
ఆ పేపర్లు కూడా ఉన్నాయి కదా, అవైతే అప్పుడు తీసుకుంది మా అత్తయ్య మార్కెట్లోనే, ఎక్కడ అంతగా గుర్తులేదు. అవి వేసడం వల్లనే కొంచెమైనా నీట్గా ఉన్నాయి, లేకపోతే అల్లం పెట్టేటప్పుడు ఆ మట్టి అదంతా పడి చాలా నల్లగా అయిపోతుంటాయి కదా. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా? మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫ్రూట్సే ఉంటాయి కూరగాయల కంటే. కూరగాయలు అయితే ఎప్పుడో మార్కెట్ అయినప్పుడు తెచ్చుకుంటాం, కానీ ఫ్రూట్స్ అయితే హంషి బాగా తింటుందని చెప్పాను కదా. ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, దాని వరకలే అవుతుంటాయి. ఒక్కొక్కసారి పడేస్తుంటుంది, ఒక్కొక్కసారి అట్లా కారిపోతుంటాయి, ఒక్కొక్కసారి కుళ్ళిపోయిన అట్లా పడిపోతుంటాయి కదా. ఇంకా ఇదిగోండి వాటిని అయితే తోముకున్నాను. తోమేసి ఎండలో అయితే కొంచెంసేపు అయితే ఆరబెట్టేశాను. ఆరబెట్టేసరికి అవి అయితే ఎండిపోయి లోపలికి వచ్చి అయితే వాటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి, ఇంకా బయట ఏమేమి తీసుకున్నాను ఆ కూరలన్నీ ఇటైతే సదిరేసాను. ఇంకా సదిరిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది కదా. ఆ ఫ్రిడ్జ్ కవర్స్ కొత్తవి అయితే వేసేసాను. ఈ లోపైతే మా అత్తయ్య వాళ్ళు ఇదిగోండి తలుపులు, టీపై ఇవన్నీ క్లీన్ చేసాం. క్లీన్ చేసేటప్పుడు అయితే ఎంత బాగుంటుందో, వావ్ ఎంత బాగుంటుందా మా ఇల్లు అని అనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అందరికీ తెలిసింది కదా, పిల్లలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఇదిగోండి ఇన్ని క్లీన్ చేసేసాం కదా. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసేసి మంచిగా మాప్ పెట్టేయాలనేసి నన్నైతే ఇల్లు అయితే క్లీన్ చేసామన్నారు మా అత్తయ్య. ఇంకా గిన్నెలు, ఖాళీ గిన్నెలు, ఏవైనా డబ్బాలు ఏమి లేకపోతే వాటిని అయితే చెత్తలో పడేసి, కొన్ని వేస్ట్ ఏమైనా ఉంటే ఆ డబ్బాలు ఉన్నవి అయితే మా అత్తయ్య అయితే ఒక సైడ్ అయితే తోమిస్తున్నారు. నేను ఇంకా హిత్కని ఎత్తుకొని అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. మంచిగా తుడిచిన తర్వాత మాప్ పెట్టేస్తాము కంపల్సరీ, ఎందుకంటే దుమ్ము అవన్నీ ఉంటాయి కదా. ఇంకొకటి కిటికీలు కూడా క్లీన్ చేసేసామండి, చాలా దుమ్ము వస్తుంది మాకు, రోడ్డు పక్కన ఇల్లు కదా అందుకే. ఇంకా పొద్దున్న హంసిక అవన్నీ లేచిన తర్వాత ఎలా అయినా ఇల్లు క్లీన్ చేస్తాం కదా, అప్పుడు మడత పెట్టేయొచ్చని ఇదిగో బెడ్షీట్స్, దుప్పట్లు కూడా మడత పెట్టలేదు, అవి కూడా మడత పెట్టేస్తున్నాను. స్పీడ్ మడత పెట్టేసి మా రూమ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేస్తుంటే మా హితిక చూడండి అసలు ఒక్క దగ్గర ఉండదు, ఎక్కడ పడిపోతుందా అని అనిపిస్తుంది. మీద అయితే వెయ్యం ఎక్కువ, మంచం పైన చూడండి ఇటు సైడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసాను. క్రాకరీ యూనిట్ దగ్గర అంతా క్లీన్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద ఏ చెత్త ఉండకుండా మేము స్ప్రే చేసిన స్ప్రేలు అవన్నీ అయితే అదిగోండి కింద అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి అక్కడ ఓన్లీ పచ్చడి డబ్బా, సాల్ట్ ఉండేటట్టు అయితే చూసుకొని ఇంకా ఆ రూమ్ కూడా క్లీన్ చేసేసాను. నేనైతే చెత్త అంతా తీసుకెళ్ళి ఆ బాల్కనీలోనే ఎత్తేసాను. ఇంకా మా అత్తయ్య అయితే ఇదిగోండి మాప్ అయితే రెడీ చేసుకున్నారు, మాప్ పెట్టడానికి మాప్ అయితే పెట్టేస్తున్నారు. మాప్ పెడుతుంటే హంసిక కోసం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తే ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటుంటే మా అత్తయ్య అయితే మాప్ పెట్టేశారు. ఇంకా నేనైతే మా లంచ్లోకి అయితే ఏదో ఒకటి రెడీ చేయాలి కదా, రెడీ చేసేస్తుంటే మా అత్తయ్య అయితే మాప్ పెట్టేశారు. చూడండి ఇప్పుడైతే ఇల్లు అయితే ఎంత బాగుంది కదా. ఇంకా ఒకసారి అయితే రూమ్ టూర్ అయితే చేయాలనుకుంటున్నాను. మీ అందరి కామెంట్స్ బట్టి, మీరు చేసే లైక్స్ బట్టి నేనైతే లాస్ట్లో అయితే రూమ్ టూర్ అయితే చేసేస్తున్నా. మా లంచ్లోకి అయితే ఇదిగోండి ఎగ్ కర్రీ, వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం తినేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే మార్నింగ్ 7కి మొదలు పెట్టాము, ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. చూడండి ఫుల్ అలసిపోయాం, మాతో పాటు పిల్లలు కూడా మంచిగా పని చేసుకుంటారు. ఇంకా మీ ఉగాది పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మీ ఉగాది పనులు అయ్యాయా? మా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.